ఎప్పుడు జిమ్లోనే కాకుండా అప్పుడప్పుడు ఫ్రెష్ ఎయిర్లో ఇలా నేచురల్గా పార్క్స్లో వర్కౌట్ చేస్తే మనకి చాలా రెజ్యూనేటింగ్గా ఉంటుందన్నమాట మైండ్కి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముస్టాష్ మజిల్. సో ఇవాళ నేను మీకు ఏ ఎక్సర్సైజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, సో జనరల్గా పుల్అప్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది. బట్ పుల్అప్స్ కన్నా అడ్వాన్స్డ్ వర్షన్ ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అంటే స్టర్నమ్ పుల్అప్. పుల్అప్స్కి కంప్లీట్ అడ్వాన్స్డ్ వర్షన్. అండ్ మీరు పుల్అప్స్లో చేసినప్పుడు యాక్టివేట్ అయిన దానికంటే ఎక్కువ బ్యాక్ మజిల్స్ని ఇన్కార్పొరేట్ చేసే ఎక్సర్సైజ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. ఈ ఎక్సర్సైజ్ ఈ వీడియోలో ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇవాళ ఈ వీడియోలో మనతో పాటు జాయిన్ అవడానికి మన మోడల్ దానేష్ వస్తాడు. సో ఈ ఎక్సర్సైజ్ దానేష్ చేసి చూపిస్తాడు అనమాట మనకి. సో ఫస్ట్ నార్మల్ పుల్అప్ చేసి చూపిస్తాడు, అండ్ తర్వాత మన వర్షన్ పుల్అప్ ఎలా చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూశారు కదా, తను ఇప్పుడు నార్మల్ పుల్అప్ చేసి చూపించాడు అనమాట. సో ఇప్పుడు నేను అడ్వాన్స్డ్ స్టర్నమ్ పుల్అప్ ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి తనతో చేయిస్తాను అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఎగ్జాక్ట్గా బార్ కింద నించోవాలి. అండ్ డిస్టెన్స్ ఎక్కడ పట్టుకోవాలంటే షోల్డర్ విడ్త్ కన్నా కొంచెం పక్కకి, అంటే ఇలా ఇక్కడ కాకుండా ఇక్కడ షోల్డర్ విడ్త్ కన్నా పక్కన హోల్డ్ చేయాలి. ఎగ్జాక్ట్ బార్బుల్ కింద నించో, రైట్. షోల్డర్కి కొంచెం పక్కకి, కొంచెం ఇలా లోపల ఇక్కడ కరువు కదా ఇలాగా అండర్. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే స్టర్నమ్ పుల్అప్ చేసినప్పుడు ఎప్పుడు మీరు అండర్ గ్రిప్ అయితే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఓవర్ గ్రిప్ మేబీ అంత స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు. సో బిగినర్స్ అయితే అండర్ గ్రిప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, ఇలా కాదు, బాడీ కంప్లీట్గా ఇలా చెస్ట్ ఇది టచ్ అవ్వాలి దీనికి. అది పర్ఫెక్ట్. ఓకే, రైట్. అంత వైడ్ వద్దు, కొంచెం దగ్గర పట్టు, కొంచెం దగ్గర. రైట్, ఎస్. ఇంకా వెనక్కి వెళ్ళగలవా? అది కష్టంగా ఉందా? ఇంకా బ్యాక్ వెళ్ళాలి. ఈ రిబ్ కేజ్ మధ్యలో ఇది ఉంది కదా, అది టచ్ చేయాలి. ఒకసారి ట్రై చేయి. ఇది రావాలి పైకి. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ పుల్అప్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎగ్జాక్ట్ మన స్టర్నమ్ అంటే మన రిబ్స్కి మిడిల్లో ఉన్న బోన్ ఏదైతే ఉందో ఆ బోన్ బార్బుల్కి టచ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో నేను కూడా ఒకసారి చేసి చూపిస్తాను. బిగినర్స్కి కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనమాట. ఎనీ ఎక్సర్సైజ్ ఇఫ్ యూ డూ ఫర్ అ లాంగ్ టైమ్ త్రూ ప్రాక్టీస్ మీకు ఇంకా బాగా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పుల్అప్స్ పొజిషన్లో మన బాడీ వర్టికల్గా ఉంటుంది ఫ్లోర్కి పర్పెండిక్యులర్గా వర్టికల్ పొజిషన్లో ఉంటుంది. అదే స్టర్నమ్ పుల్అప్ అయితే అండర్ గ్రిప్ అండ్ బాడీ వచ్చేసి ప్యారలల్ టు ఫ్లోర్, ఆల్మోస్ట్ ప్యారలల్ టు ఫ్లోర్ వెళ్తుంది. అప్పర్ బాడీ టోర్సో అనమాట. ఒకసారి చెయ్యి అక్కడ హోల్డ్ చేయి. సో చూసారా, కొంచెం యాంగిల్ అనేది అబౌవ్ ప్యారలల్ ఉంటుంది. రిలాక్స్. సో ద బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట ఇది. మెయిన్లీ మీకు మీ అప్పర్ బ్యాక్ మజిల్స్ అంటే మీ ట్రాప్స్ అండ్ అలాగే సెరాటస్ మసిల్, ఈ రెండు లాట్ మజిల్కి మేజర్ కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట మంచి షేప్ అండ్ డెఫినేషన్ రావడానికి. సో
ఈ స్టర్నం పుల్అప్ చేసినప్పుడు ఎక్కువ కాంట్రాక్ట్ అయ్యేవి ఈ రెండే, ట్రపీజియస్ అండ్ దెన్ సెరాటస్ మసిల్. సో ఎక్కువ డెవలప్మెంట్ మీకు ఈ స్టర్నం పుల్అప్లో ఉంటుందన్నమాట. లాట్స్ మజిల్ అనేది మన బాడీలో లార్జెస్ట్ మజిల్ గ్రూప్లో ఒకటి. సో ఈ స్టర్నం పుల్అప్తో ఆ మజిల్ అనేది బాగా టార్గెట్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ అప్పర్ బాడీ బార్బుల్కి ప్యారలల్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మీరు పుల్అప్స్ చేసేటప్పుడు ఈ స్టర్నం చిన్నప్పే కాకుండా మీరు ఒకవేళ పుల్అప్స్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ స్కాపులర్ మసిల్స్ని రిట్రాక్ట్ చేసి అప్పుడు మీరు పుల్అప్ చేస్తే మీకు ఎలాంటి ఇంజురీస్ ఉండవు అన్నమాట. మీ షోల్డర్స్ సేఫ్గా ఉంటాయి. షోల్డర్ జాయింట్స్ మీద ఎలాంటి లోడ్ పడదు అన్నమాట. సో ఈ స్టర్నం పుల్అప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో గణేష్, నువ్వు నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ పుల్అప్ చేసావు, అండ్ తర్వాత నేను చెప్పిన మెథడ్లో చేసావు కదా. ఈ రెండిట్లో నువ్వు నోటీస్ చేసిన డిఫరెన్స్ ఏంటి? నార్మల్ పుల్అప్స్లో నార్మల్గా ఇక మన లాట్స్ ఉంటాయి, అవే పెయిన్ వచ్చాయి నార్మల్. అది మీరు చెప్పిన ఏమన్నారు, అది స్టర్నం పుల్అప్. దాంట్లో ఏంటంటే ఇది నేను ఫస్ట్ చేసింది కొంచెం ఈజీగా అనిపించింది. ఈ సెకండ్ మీరు చెప్పిన టెక్నిక్ ఏంటంటే అది చేయలేమని కష్టంగా అనిపించింది. సో ఈ స్టర్నం పుల్అప్ అయితే నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు కదా? నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. అది చాలా పెయిన్ అయితే వచ్చింది. సో అందుకనే ఈ వీడియోకి ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేయాల ఏం చేయబోతున్నావు ఏంటని. పుల్అప్స్ అని చెప్పాను. పుల్అప్స్ అని చెప్పా కరెక్ట్. మీరు పుల్అప్స్ అని చెప్తే వచ్చారు, కానీ ఇక్కడ చేస్తే నాకు నొప్పి చేస్తుంది. మీ అందరికీ కూడా ఈ ఎక్సర్సైజ్ మీ వర్కౌట్ రొటీన్లో యాడ్ చేస్తే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్. ఇక్కడ మేము వీడియో చేస్తున్నప్పుడు చాలా మంది కుర్రోళ్ళు వచ్చారనమాట పార్క్కి. ఆ నలుగురిలో ఒక ఇద్దరు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా సేపటి నుంచి మా ఎదురుగా ఒక బెంచ్ మీద కూర్చొని మేము చేస్తున్నంత అబ్జర్వ్ చేస్తున్నారనమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి కూడా నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది అనిపించింది. సో మేము వీడియో చేయడం అయిపోగానే అబ్బాయి వచ్చి పుల్అప్స్ చేసుకుంటున్నాడు అనమాట. సో సరదాగా అలా పిలిచి నేనే మాట్లాడి దగ్గరుండి ఒక 1-2 పుల్అప్స్ చేయించాను. నాకు తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ పుల్అప్స్ చేయడం వచ్చంట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట.